దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి భారీ ఊరటైతే లభించింది. అయితే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. కవితను అరెస్ట్ చేసి దాదాపు 153 రోజుల పాటు తీహార్ జైల్లో ఉంచారు. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తున్నట్టు మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసి షరతులతో కూడినటువంటి బెయిల్ను కూడా ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఇప్పటికే కవితకు సంబంధించి చాలాసార్లు కోర్టులో వేసినటువంటి పిటిషన్లు కానివ్వండి, వాటన్నిటిని తిరస్కరించడము, సిబిఐ కోర్టు కానివ్వండి, ఈడీ కానీ తిరస్కరించడంతో ఆమెకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి చాలాసార్లు ప్రయత్నించినప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా ఇప్పటికీ ఒక తెరపడిందనే చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విచారణ అంతా పూర్తయింది. ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు కాబట్టి ఇంకా దీని మీద తదుపరి విచారణ చేయాల్సిన బాధ్యత అంతా కూడా సిబిఐకి ఉంటుంది. కానీ ఇంకా నిందితురాలతో ఇంక ఎటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నామంటూ కూడా చెప్తూ వచ్చారు. అయితే దీని మీద ఇరు వర్గాలకు సంబంధించి ఇటు కవితకు సంబంధించిన లాయర్ ముకుల్ రోహిత్కి సంబంధించి కూడా వాదోపవాదాలు వినిపించారు కోర్టులో. దానికి సంబంధించి ఇరువైపులా వాదన విన్నటువంటి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తన నిర్ణయాన్ని అయితే ప్రకటించింది. అయితే దాదాపు గంటన్నర పాటు సాగినటువంటి ఈ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. కానీ కవితకు సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి, ఆమె ఫోన్లు డేటాకు సంబంధించి ఫోన్లు ఎక్కడ కాల్ చేశారు, లేదంటే ఫోన్ని తగలబెట్టేశారంటూ, లేదంటే ఫోన్లు పగలగొట్టారంటూ కూడా ఏదైతే ఈడీ చేసినటువంటి వాదనలపైన కూడా దానిపైన కూడా ఇంకా ఎంక్వైరీ జరగాలంటూ కూడా చెప్తూ వచ్చింది. కానీ దాన్ని మాత్రము కోర్టు అంగీకరించలేదు. దాంతోపాటు అరుణ్ పిల్లైకి సంబంధించి అరుణ్ పిల్లైని ఒక డమ్మీగా చూపించారు. ఒక డమ్మీగా చూపించి ఆయన చుట్టూరు కేసును నడిపించారంటూ కూడా చెప్తూ వచ్చింది ఈడీ. అయితే దీన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి మెయిన్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కవిత మీదుగా జరిగాయి, కవిత చుట్టూరు జరిగాయంటూ కూడా చెప్తూ వచ్చినప్పటికి కూడా వాటన్నిటికీ సరైన ఆధారాలు, సరైన రుజువులు లేకపోవడంతో దీన్ని పరిగణలోకి తీసుకోలేదు కోర్టు. అయితే ఏదైతే విచారణకు సంబంధించి కావాల్సినటువంటి సమయాన్ని మొత్తం ఇప్పటికే కోర్టు ఇచ్చింది. దాని మీద ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అప్రూవర్గా మారారు, మరి కొంతమందికి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా చూస్తూ, ఒకవైపు ఇవన్నింటినీ కూడా చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టుకు సంబంధించి ఇచ్చినటువంటి సమయం అంతా ఇంటరాగేషన్ అయిపోయి కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ నమోదైంది కాబట్టి ఇంకా దీన్ని ఇంకా పొడిగించడానికి కూడా ఎక్కడా కూడా సమయం ఆస్కారం లేదంటూ కూడా చెప్పింది. అయితే దాదాపు 150 రోజుల పైగా కవిత జైల్లోనే ఉన్నారు. గత మేలో 7వ తారీఖున కోర్టు అరెస్ట్ చేసింది. సిబిఐకి సంబంధించిన వాడు అరెస్ట్ చేసి కవితని తీహార్ జైలుకి తీసుకెళ్లారు. ఆ తర్వాత వివిధ కారణాల చేత ఆమె అనారోగ్యరీత్యా బెయిల్ అడిగినప్పటికీ, అలాగే ఆయన కుమారుడికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి దానికోసం బెయిల్ అడిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ముఖ్యంగా దీంట్లో ఇప్పటికే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఢిల్లీకి చెందినటువంటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, ఆయనతో పాటు మరొక వ్యక్తిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కానివ్వండి, వీళ్ళిద్దరికి కూడా బెయిల్ లభించింది. అయితే ముందుగా మనీష్ సిసోడియాను ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత దీంతోపాటు చాలామంది ఏపీకి సంబంధించి కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు కానివ్వండి, ఆయన కూడా ఢిల్లీకి సంబంధించి ఈ లిక్కర్ కేసులో ఉన్నారు. దాంతోపాటు విజయసాయిరెడ్డి అల్లుడు కూడా శరత్చంద్రారెడ్డి దీనికి సంబంధించి కూడా ఈ కేసులో కూడా ఉన్నారు. ఆయన అప్రూవర్గా మారటం కూడా మనం చూసాం. సో ఈ కేసుకు సంబంధించి దాదాపు 5-6 అప్రూవర్గా మారారు. కొంతమంది మీద ఇంకా అభియోగాలు ఉన్నాయి, మరి కొంతమందిని కూడా విచారించాలంటూ కూడా చెప్తూ వచ్చారు. సో వీటన్నిటినీ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనీష్ సిసోడియాకి బెయిల్ రావడం, ఆ తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి బెయిల్ రావడం, ఇప్పుడు కవితకు బెయిల్ రావడం కూడా ఈ కేసుకు సంబంధించి కొంత ఊరటనిచ్చే పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ దాదాపు 150 రోజుల తర్వాత, నిరీక్షణ తర్వాత కవితకు బెయిల్ వచ్చిందన్న ఆనందంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు, కార్యకర్తలు, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే ఇప్పటికే కేటీఆర్ కానివ్వండి, హరీష్ రావు కానివ్వండి, బీఆర్ఎస్ సంబంధించిన చాలామంది రాజ్యసభ సభ్యులు కానివ్వండి, దాంతోపాటు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. నిన్నటి నుంచే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉండి లాయర్లతో సమావేశమై కేసుకు సంబంధించిన పూర్వాపరాలన్నీ పరిశీలించి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, బెయిల్ కోసం ఎలా ఫైట్ చేయాలనే దానిపైన కూడా ఇప్పటికే ముకుల్ రోహిత్తో వాళ్ళు సమావేశమై దాని గురించి కూడా మెరిట్స్, డిమెరిట్స్ అన్నిటి కూడా మాట్లాడిన పరిస్థితి కూడా చూసాము. సో ఈ నేపథ్యంలో నిన్న వాళ్ళు చేసినటువంటి సంభాషణ తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో దాని మీద విచారణ జరగడం, దానికి సంబంధించి బెయిల్ రావడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక యాక్టివ్నెస్గా కనిపించే పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పటికే
రాష్ట్ర వ్యాప్తంగా అంటే కొంతమంది కార్యకర్తలు కవిత అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొంత నిరుత్సాహంలో నిరూసులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బయటకు రావటము, ఆమెకు బెయిల్ ఇవ్వటం వల్ల కూడా కొంత పార్టీలో మరీ తిరిగి ఉత్తేజం వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా అందరూ భావిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఢిల్లీలో ఉండటము, కవిత ఆమె జైలు నుంచి బయటికి రాగానే కూడా ఆమెకి ఒక ఘన స్వాగతం పలకాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆమె ఈరోజు సాయంత్రం కానివ్వండి, లేదంటే రేపు ఉదయం కానివ్వండి, హైదరాబాద్కు చేరుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి కోర్టుకు సంబంధించి బెయిల్ మంజూరు చేసినప్పుడు 6 లోపే విడుదల చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో అప్పట్లోపు ఆమెకి ఏదైతే జైల్లో నోటిఫికేషన్ ఇచ్చేసి ఏదైతే ఆమెకి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆమెని విడుదల చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి, కోర్ట్ ఆర్డర్స్ను జైల్లో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి జైలు సూపరింటెండెంట్కి ఇచ్చిన తర్వాత కవితని రిలీజ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఆ కోర్ట్ ఆర్డర్స్ ఎప్పుడు వెళ్తాయి, కవితని ఈరోజు ఈవినింగ్ రిలీజ్ చేస్తారా లేదంటే రేపు ఉదయం రిలీజ్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ దాదాపు ఈ 150 రోజులు జైల్లో ఒక ప్రధానంగా ఆమె అనారోగ్యంగా పరంగా కానివ్వండి, లేదంటే కుటుంబం పరంగా కానివ్వండి, కొంత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఫైనల్గా ఆమెకి బెయిల్ వచ్చిన తీరునైతే మనం చూస్తున్నాము. అయితే ఇప్పుడు కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, పార్టీకి సంబంధించి గత ఎన్నికల్లో ఘోర పరాభవం అవటము, ఆ తర్వాత కవిత అరెస్ట్ జరగటము, కవిత అరెస్ట్ అయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రావడం, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేనటువంటి పరిస్థితిని బీఆర్ఎస్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితిలో ఇప్పుడు కవిత బయటకు రావడంతో కొంత ఉత్సాహం అయితే వస్తుంది. కవితకి సంబంధించి కూడా పార్టీలో మళ్ళీ తిరిగి యాక్టివ్నెస్ రోల్ ఇవ్వాలనేది కూడా కేసీఆర్ కూడా భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రము కవితకి బెయిల్ రావడం, ఇప్పుడు బయటికి రావడం వల్ల పార్టీకి అలాగే కుటుంబానికి కూడా కొంత యాక్టివ్నెస్ వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి కూడా బెయిల్కి సంబంధించి కన్సల్టేషన్స్ కూడా చూస్తారని చెప్పేసి కూడా అర్థమవుతుంది. వాళ్ళకి సంబంధించి కూడా విచారణ పూర్తయి మొత్తం ఛార్జ్ షీట్ అంతా దాఖలు చేసి అంతా వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి కోర్టు తెలిపింది. సో ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టులో కవితకు సంబంధించి ఇది ఒక బిగ్ డేగా చెప్పొచ్చు. కవితకి దాదాపు 150 రోజుల నిరీక్షణ తర్వాత ఆమెకి బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.